శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కన్యా రాశి వారి జీవిత రహస్యాలండి. వారి గుణగణాలు, శారీరక మానసిక స్థితి, ఆలోచన విధానం, సంతానం, జీవిత భాగస్వామి ఏ విధంగా ఉంటారు, ఇరుగు పొరుగు వారితో ఏ విధంగా ఉంటారు, జీవితంలో ఏ విషయాల్లో రాణించగలుగుతారు, వృత్తి వ్యాపారాలు, అదేవిధంగా ఏ డైరెక్షన్ బాగా వీళ్ళకి పనికొస్తుంది, ఏ డైరెక్షన్ అంత ఎక్సలెంట్గా వీళ్ళకి పని చేయదు, కన్యా రాశి వారికి పనికి వచ్చే అదృష్ట రంగులు, సంఖ్యలు, అదేవిధంగా గాతవారం ఏంటి, గాత తిథి ఏంటి, గాత నక్షత్రం ఏంటి, ఇది ఇంకా చెప్పాలి అంటే కనుక మొత్తం మీద వీరికి లైఫ్లో ఉపయోగపడే ఎన్నో విషయాలు చర్చించుకుందామండి. వీరు ఏ దేవతార్చన చేస్తే మంచిది, ప్రాపర్టీ యోగం ఎప్పుడు కలిసి వస్తుంది వీరికి, ఇవన్నీ కూడా చర్చిద్దామండి. చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. కన్యా రాశి. కన్యా రాశికి అధిపతి బుధ గ్రహం. కన్యా రాశిలో ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క కన్యా రాశి విషయాలు, రహస్యాలు మనం ఏదైనా చెప్పుకున్నా సరే సంపూర్ణ జీవితంలో చెప్పవచ్చు. ఇవన్నీ కూడా వర్తిస్తాయండి. సో ఇక్కడ ఏంటంటే కన్య బుధుడు పేరులోనే ఉందండి. కన్య అంటే బాల్యావస్థ కాదు, వృద్ధావస్థ కాదు. కన్య అంటే యంగ్ అండ్ ఎనర్జెటిక్. కన్యా రాశి వారు చూడ చక్కగా ఉంటారు. అదేవిధంగా మంచి ఫేస్ ఆకర్షణీయంగా ఉంటుంది. వీరి యొక్క కళ్ళు కూడా అద్భుతంగా ఉంటాయి. ఎందుకు అనంటే ద్వితీయం అంటే ఫేస్ అండ్ కళ్ళు కూడా అండి. కాబట్టి ఏంటంటే కళ్ళు కూడా వీరికి బాగుంటాయని చెప్పవచ్చు. కన్యా రాశి వారు సకల కళా కోవిదులు. వీరికి మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయండి. అదేవిధంగా వీరికి ఏంటంటే ఏజ్ వచ్చినా కూడా కనపడరు. ఉదాహరణకి 40 సంవత్సరాల కన్యా రాశి వారు కానీ కన్యా లగ్నం వారు వచ్చారనుకోండి, వారికి 35, 36 అనుకుంటాం, అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. సో అంటే ఏంటంటే యంగ్గా కనపడతారు, యాక్టివ్గా ఉంటారు, కళ్ళు గోపుగా ఉంటారు అని చెప్పవచ్చండి. అందుకనే మార్కెట్లో చూస్తే జనరల్గా ఎగ్జిక్యూటివ్స్ కానీ, రిసెప్షనిస్టులు కానీ వీళ్ళందరూ కూడా చాలామంది కన్యా రాశి వారే ఉంటారు. కన్విన్సింగ్ చేస్తూ ఉంటారు. అసలు ఏంటి, మిథున రాశికి అధిపతి బుధుడే, కన్యా రాశి కూడా అధిపతి బుధుడే. మరి తేడా ఏంటంటే మిథునము ద్విస్వభావ రాశే, కన్య కూడా ద్విస్వభావ రాసేనండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మిథునం అనేది అంటే కొనుగోలుదారులు తీసుకుంటారు. కన్య అంటే అమ్మకందారులు ఏదైనా కన్విన్స్ చేసి ఇవ్వటము, లేకుంటే ఇది బాగుంటుందని దాన్ని ఎడిఫై చేసి చెప్పే గుణం ఎక్కువగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఉంటుందండి. మంచి సౌందర్య రూపం ఉంటుంది, ఆకర్షణీయమైన గుణం ఉంటుంది. ఇవన్నీ కూడా వీరి లక్షణాలు. అదేవిధంగా మీ ఇంటికి రావచ్చు కదా, మేము మీ ఇంటికి వస్తాం, ఇలాంటి ఒక అట్రాక్టింగ్ థింగ్స్ అని వీళ్ళ దగ్గర బాగుంటాయండి. అందుకని వీరికి శత్రువులు తక్కువ అని చెప్పాలి ఈ యొక్క కన్యా రాశి వారికి. అదేవిధంగా కొన్నిసార్లు వ్యంగ్యంగా మాట్లాడి కూడా ఆ యొక్క పరిస్థితిని సెట్ చేస్తారండి. మనసు నచ్చుకోకుండా తెలివిగా, ట్యాకిల్గా, వ్యంగ్యంగా మాట్లాడి పరిస్థితిని కంట్రోల్ చేసే గుణం కూడా వీరికి వేగంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే వీరు ఒక స్మూత్ అండ్ సాఫ్ట్ నేచర్ కలిగి ఉంటారు అని చెప్పాలి. మరి వీరికి ఏ వృత్తులలో రాణించగలుగుతారు అంటే బ్యాంకింగ్, ఫైనాన్స్, అకౌంట్స్, యాక్టింగ్, టెక్నాలజీ, కంప్యూటర్, ఐటీ, ఇంజనీరింగ్ ఈ రంగాల్లో అధికంగా రాణించగలుగుతారండి. సేవాభావంలో కూడా ముందుంటారండి కన్యా రాశి వారు. నాట్ ఓన్లీ కన్విన్సింగ్ ఇదే కాదు, ఈవెన్ వీరి యొక్క సర్వీస్లో కూడా అద్భుతంగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా సంతాన విషయంలో చెప్పాలి అని అంటే వీరికి సంతానం కాస్త ఎర్లీగా కానీ కాస్త లేట్గా కానీ ఉండే అవకాశం ఉంటుంది. మొదటి సంతానం విషయంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు ఏవైనా తలెత్తవచ్చు. ఇవి కన్ఫర్మ్ చేయాలంటే మీ యొక్క జన్మ జాతక చక్రం కూడాను చెక్ చేయాల్సి ఉంటుంది. కన్యా రాశి వారికి హైయర్ ఎడ్యుకేషన్ యోగం కూడా ఉంటుందండి. కొంతమంది గ్యాప్ తీసుకొని అంటే ఉద్యోగం చేసిన తర్వాత పీజీ చేసి చేయొచ్చు. మరి కొంతమంది డైరెక్ట్గా కూడా పీజీ చేసే అవకాశం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. మరి వీరేంటంటే ప్రాపర్టీ, కన్యా రాశి వారికి జీవితంలో ప్రాపర్టీ యోగం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అది జీవిత భాగస్వామి నుండి కావచ్చు, లేకుంటే వ్యాపారం ద్వారా కూడా కొంత ప్రాపర్టీ సంపాదించుకునే యోగం ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కూడా ప్రాపర్టీ వచ్చే యోగం అయితే ఉంటుంది. ఇది కన్ఫర్మ్ చేయాలి అంటే మీ యొక్క జన్మ జాతక చక్రంలో 4వ స్థానం, 4వ స్థానాధిపతి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకుంటే మనం కన్ఫర్మ్ చేయొచ్చండి. కన్యా రాశి వారు వారి జన్మస్థానం నుండి బహుదూరంలోనే బాగా అభివృద్ధి చెందుతారండి. ఒక బర్త్ ప్లేస్ ఉంటుంది, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం రీత్యా వేరే ప్రదేశాలు నివసిస్తూ ఉంటారు. అక్కడే వారి యొక్క అభ్యున్నతి అనేది ఎక్కువగా ఉంటుందండి. కన్యా రాశి వారికి ఏంటంటే బహుదూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానం, ఆహ్లాదంగా ఉండే ప్రదేశాలు, పండ్ల తోటలు ఇవన్నీ కూడా బాగా ఇష్టపడతారండి. ఉన్నంతలో ఇంటిని కూడా బాగా శుభ్రంగా అలంకరించుకోవటం, ఉన్నంతలో నీట్గా మెయింటైన్ చేసే గుణం కలిగి ఉంటారు.
వీరికి ఇల్లు ఉన్నా, వాహనం ఉన్నా, ఏది ఉన్నా సరే కాస్త మంచిగానే క్వాలిటీ అనేది ఉంటుందండి. వీరేంటంటే క్వాలిటీ ఫుడ్ని ఇష్టపడతారు, టేస్ట్తో పాటుగా క్వాలిటీ ఫుడ్ కూడా ఇష్టపడతారు. సో అలాంటి గుణం కలిగిన వారు. వీరికి ఏంటంటే కన్యారాశి వారికి వ్యాపార దక్షత కూడా ఎక్కువ ఉంది. కాకపోతే మొదట్లో వీరికి కాస్త సంశయం ఉంటుంది, నేను చేయగలనా లేదా అని. ఒక్కసారి వీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ కనుక, అంటే మంచి ప్లాన్ చేసుకొని కనుక యాక్షన్లోకి దూకితే మాత్రం మళ్ళీ అది ఆపడం అనే ఉంటుందండి. అసలు కంటిన్యూగా దాన్ని సాధించే వరకు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్లే గుణం కలిగి ఉంటారండి. అలాంటి ఎక్సలెంట్ పర్సనాలిటీస్ అని చెప్పవచ్చు. వివాహం తర్వాత కూడా వీరి అభివృద్ధి ఉంటుంది. వివాహ జీవితంలో ఏ విధంగా ఉంటుందంటే, వీరు కనుక నెగిటివ్ వే ఆఫ్ థింకింగ్లో కనుక వెళ్ళకపోతే మాత్రం డెఫినెట్గా వీరి వివాహ జీవితం బాగుంటుంది. లేదంటే కొన్ని చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరు లాశాధిపతి, లగ్నాధిపతి బుధుడు అవుతారు, సప్తమాధిపతి గురుడు అవుతారు. బుధ గురులకు మిత్రత్వం ఉండదు, కానీ జూపిటర్ ఇస్ ఎక్స్పాన్షన్ ప్లానెట్. వీరి జాతకంలో కనుక గురుడు బాగా ఉంటే, కుజుడు కనుక బాగా ఉంటే వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి. సో అలా మనం పరిగణించాల్సి ఉంటుంది. అదేవిధంగా వీరికి ఏంటంటే రిసెప్షనిస్టులు గాను, ఎగ్జిక్యూటివ్ గాను బాగా రాణించగలుగుతారు. ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా రాణించగలిగే యోగం కలిగి ఉంటారు. కన్యా రాశి వారు వారికంటూ ఒక సంపన్న వర్గాన్ని క్రియేట్ చేసుకుంటారండి. సో మనం చూస్తున్న కొంతమంది చిట్స్ని, లేకుంటే కిట్టి పార్టీలని, లేకుంటే గెట్ టుగెదర్స్ అని ఎక్కువగా అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేయడానికి కూడా వీరు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు. అదేవిధంగా వీరికి బంధుప్రీతి, మిత్రులన్నా బంధుప్రీతి అన్నా చాలా ఇష్టం అని చెప్పవచ్చు. కన్యా రాశి వారికి మధ్యవర్తిత్వము పనికిరాదండి. అంటే మీడియేషన్ పనులు పనికిరావు. కష్టతరమైన సమస్య వచ్చినప్పుడు తప్పదు అనుకున్నప్పుడు మాత్రం ఇన్వాల్వ్ కావాలి. అదర్వైజ్ ఏంటంటే వీళ్ళు ఏదైనా ఇన్వాల్వ్ కావటం, షూరిటీలు ఇవ్వడం, ఇలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతే మాత్రం వీరు కష్ట నష్టాలకు గురయ్యే అవకాశం ఉంది. అవసరమైతేనే షూరిటీలు పెట్టాలి. అదేవిధంగా కన్యా రాశి వారు ఏంటంటే స్వయం ప్రతిపత్తిని ఇష్టపడతారు, సెల్ఫ్గా గ్రోత్ కావడానికి బాగా ఇష్టపడతారు. కానీ అదేవిధంగా ఏంటంటే వీరు ఎదుటి వారిలో కనుక ఏదైనా కనుక ప్రతిభ ఉంటే మాత్రం ఆ ప్రతిభను బాగా గుర్తిస్తారు, ఎంకరేజ్ చేస్తారండి. అందుకే ఎక్కువ మంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. వీరేంటంటే ప్రయాణాలంటే ఇష్టమే, బహుదూరం ప్రయాణం చేయాలా, విదేశీయానము, ఇట్లాంటివి కంఫర్ట్స్ కోరుకుంటారండి. కానీ వీరేంటంటే ప్రయాణాల్లో కానీ, దూర ప్రాంత ప్రయాణాల్లో కానీ వాహనాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారు. చిన్నపాటి ప్రమాదాలకు అప్పుడు తరచుగా గురయ్యే అవకాశం కూడా కాస్త కనపడుతూ ఉంది. కన్యా రాశి వారికి అదృష్ట స్థానం 9వ స్థానం అవుతుంది, శుక్రుడు అవుతారండి. ద్వితీయాధిపతి కూడా శుక్రుడే అవుతారు. కాబట్టి ఏంటంటే వీరు ఎక్కువగా శుక్రవారం కూడా చాలా నిష్ఠగా ఉంటే చాలా మంచిది. బుధవారం, శుక్రవారం రోజున వీరికి పనికి వచ్చే జెమ్ స్టోన్స్ ఏమైనా ఉన్నాయంటే, వీరు ధరించాల్సినటువంటి జెమ్ స్టోన్స్ అంటే జాతి రత్నాలు ఏంటంటే ఈ యొక్క ఎమరాల్డ్ అంటే పచ్చ 20-21 ఇయర్స్ దాటిన వాళ్ళు 3 క్యారెట్లు పైబడి చిటికెన వేలు పెట్టుకుంటే మంచిది. అదేవిధంగా డైమండ్ వచ్చి మిడిల్ ఫింగర్ అండి. సో మిడిల్ ఫింగర్కి మోర్ దాన్ 21 సెంట్స్, క్యారెక్టర్లో పెట్టలేము, లక్షలలో ఉంటుంది కాబట్టి మినిమం 21 సెంట్స్ అబోవ్ కనుక ధరించగలిగితే మాత్రం సో చాలా బాగుంటుంది. మరి కన్యా రాశి వారికి పనికి వచ్చే సంఖ్యలు, ఫేవర్ని పెంచే సంఖ్యలు ఏంటంటే 5 మరియు 6. అదృష్టాన్ని ఇవ్వని అన్ఫేవరబుల్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయంటే 9. వీటిని ఎట్లా వాడుకోవాలంటే మొత్తం కలిపే సంఖ్య వచ్చే 5 కానీ, మొత్తం కలపగా వచ్చే సంఖ్య 6 కానీ, మొత్తం సింగిల్ డిజిట్ చేస్తే 5 కానీ 6 కానీ మంచిది, 9 వద్దు. సో ఇది మీరు ఫ్లాట్ నెంబర్ లేకుంటే మొబైల్ నెంబర్, బ్యాంక్ నెంబర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీకు నెంబర్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ విధంగా మీరు చూస్ చేసుకోవచ్చు. కన్యా రాశి వారికి పనికి వచ్చే సంఖ్యలు చెప్పుకున్నాము. రంగులు వచ్చి ఈ యొక్క గ్రీన్ అండ్ వైట్ అండి. సో అదేవిధంగా పింక్ కూడా పనికి వస్తుంది, రెడ్ పనికి రాదు. మిగతా లైట్ ఎల్లో, గ్రీన్, స్కై బ్లూ, వైట్ ఇవన్నీ ఎక్సలెంట్గా పడతాయి. రెడ్ మాత్రం అంత అధికంగా పనికిరాదు. థిక్ బ్లాక్ కూడా అవాయిడ్ చేస్తే ఉత్తమం. మరి వీరికి ఫేవరబుల్ డైరెక్షన్ ఏంటంటే సహజంగా నార్త్ డైరెక్షన్ బాగుంటుందండి. సో వాళ్ళు ఏంటంటే ఎక్కువగా అవాయిడ్ చేయాల్సినటువంటి డైరెక్షన్ వచ్చి సౌత్, దక్షిణము పనికిరాదు. దక్షిణము ఎంట్రీ ఉన్నటువంటి ఇల్లు కానీ, దక్షిణ ఫేసింగ్ ఉన్నటువంటి రోడ్డు కానీ ఇలాంటివి వీరికి ఎక్కువగా పనికిరావండి. ఈస్ట్ ఆర్ వెస్ట్లో మళ్ళీ ఏది రెండిట్లో కంఫర్టబుల్గా ఉంటుంది అంటే మాత్రం అది జన్మజాతక చక్రాన్ని బట్టి చూసుకోవాలి. జనరల్గా ఏంటంటే నార్త్ ఈజ్ వెరీ కంఫర్టబుల్. నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ ఈజ్ చాలా బాగుంటాయి వీరికి. మరి ఈ యొక్క కన్యా రాశి వారికి ఘాతవారం ఏంటంటే వీరికి శనివారం అనేది ఘాతవారం అండి. కన్యా రాశి వారికి ఘాత నక్షత్రం వచ్చి శ్రవణ నక్షత్రం, ఘాత నక్షత్రం. సో ఈ నక్షత్రం వచ్చినప్పుడు, ఈ వారం వచ్చినప్పుడు ముఖ్యమైన పనులు, డబ్బులు ఇవ్వటము, వ్యాపారాలు మొదలు పెట్టడం, ఆఫీసెస్ ఓపెన్ చేయటం, డీల్ ఏదైనా కొత్తగా కుదుర్చుకోవటం, ఇలాంటి చేయవల్ల విఘాతము అంటే ఇబ్బందులు, ఆటంకాలు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ఘాతవారం చెక్ చేసుకోండి. మీకు ఇంకా
గాధవారం రోజున ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు అని తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఈ విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్లో ప్లేలిస్ట్లో ఒక వీడియో కూడా ఉందండి, లింకులో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది చూస్తే కనుక మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మీరు పొందే అవకాశం ఉంటుంది. మరి ఏ దేవతార్చన చేసుకుంటే మంచిది అంటే ముఖ్యంగా 5-9 స్థానాలు ఎక్కువ చేసుకుంటే ఉంటే మంచిది. విష్ణు సహస్రనామావళి పఠనం, లక్ష్మీ అష్టోత్తరం అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవటం మంచిది. బుధ శుక్ర శనివారాలు నిష్ఠగా ఉండగలిగితే మాత్రం చాలా మంచిదండి. అదేవిధంగా మీరు ఉద్యోగంలో రాణించాలన్నా, మీరు శారీరకంగా మానసికంగా బాగుండాలన్నా, చిన్న పిల్లలకి వాడికి విద్యలో సహకరించడం కావచ్చు, బుధవారం రోజున ఆవులకి గ్రాసం కానీ బాగా నానబెట్టిన యొక్క పెసలు కానీ పెట్టడం వల్ల కూడా మంచిదండి. అదేవిధంగా స్త్రీలను గౌరవించడం కూడా చాలా ముఖ్యం. వీరికి ఒక ద్వితీయాధిపతి, ధన కుటుంబాధిపతి మరియు 9వ స్థానాధిపతి కూడా శుక్రుడు అయ్యారు కాబట్టి సో స్త్రీలను గౌరవించడం అనేది చాలా మంచి ఫలితం ఇస్తుంది. అదేవిధంగా వీరి కన్యారాశి వారికి ఆస్తి యోగం ఎప్పుడు కలుగుతుంది, ఇల్లు కానీ వాహనం కానీ ప్రాపర్టీ కానీ ఎప్పుడు అక్వైర్ అవుతాయి, పొందుతారు అంటే 31-32 సంవత్సరాల మొదలుకొని 38 సంవత్సరాల వయసు వచ్చే మధ్యన ఈ 7-8 సంవత్సరాల మధ్యలో వారి అభివృద్ధి ఉంటుంది. ప్రాపర్టీస్, ఇల్లు, వాహనం ఇలాంటి కొన్ని కూడాను అక్వైర్ చేసే యోగం కలిగి ఉంటారు. సో ఇది అండి మొత్తంగా. సో కన్యారాశి వారికి మనం ఇవన్నీ కూడా విషయాలు తెలుసుకున్నాం. మీకు కనుక మనం చెప్పుకున్న పాయింట్స్లో ఏవైతే దగ్గరగా అనిపించాయో, సో ఏ పాయింట్స్ నచ్చాయో, ఒకవేళ మీరు కనుక కన్యారాశి వారు కాకపోతే మీకు తెలిసిన బంధుమిత్రులు ఉన్న కన్యారాశి వారు ఉంటే దయచేసి ఫార్వర్డ్ చేయండి, చెక్ చేసుకుంటారు. వారిలో మీకు నచ్చిన గుణం ఏదైతే కనుక టాలీ అయ్యి ఉంటే కామెంట్ రూపంగా తెలియజేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.